పెనుగొండలో సైకో మొగుడు అని చెప్పేసి సైకో భర్త భార్యను చంపేశాడని చెప్పారు కదా. సోషల్ మీడియాలో అంతా వైరల్ చేశారు కదా. నేను చంపలేదండి. నేను చంపలేదు. డౌట్ వచ్చేసి ఏందో ఇట్లా అక్ర సంబంధం ఉందని చెప్పేసి అలా ఉందని చెప్పేసి నేను కొట్టాను. అది చంపాలని కొట్టలేదు. నేను ఒక భయం ఉండాలని చెప్పి కొట్టాను. తప్పు చేశాను లేదనిలే, కొట్టాను నేను. అది హాస్పిటల్ చెప్పారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలుచుకొని పోయారు హాస్పిటల్ అని చెప్పేసి న్యూస్ లో మొత్తం వస్తుంది. కానీ హాస్పిటల్కి పిలుచుకొని పోయింది నేనండి. హాస్పిటల్కి పిలుచుకొని పోయేసి అక్కడ పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళ అబ్బాయికి అడ్మిట్ చేసి మా వైఫ్ కి మా మామూలంతా వచ్చి అడ్మిట్ చేసి స్కానింగ్ తీపిచ్చి నైట్ వరకు అక్కడే ఉన్నా. మార్నింగ్ లేసినా అక్కడే ఉన్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఫోన్ చేసుకుని నైట్ అర్ధరాత్రి వచ్చారండి. నేను మార్నింగ్ వరకు మా పాప చేతిలోనే మా వైఫ్ చేతిలోనే ఉన్నా నేను. కానీ నన్ను మార్నింగ్ వచ్చినాక నన్ను పోలీసు వాళ్ళతో కొట్టించారు నైట్. అక్కడ పంపించేయండి విన్ని అని చెప్పేసి. అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడే చేపించు కదండి. అరెస్ట్ నాకు ఎందుకు చేపించలేదు మరి? అరెస్ట్ చేయాలంటే అప్పుడే చేయాలి వాళ్ళకి. అరెస్ట్ చేపిలే వాళ్ళు. కొట్టేసి బయటకు పంపించేశాను నన్ను. మళ్ళీ మార్నింగ్ లేచిపోతే మళ్ళీ మార్నింగ్ కొట్టారు. నైట్ పోలీసు వాళ్ళతో ఏళ్ళు తిని బయటకు వచ్చేసాయి ఆయన. వచ్చేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళా చూసేకి ఎలా ఉంది ఏమని చెప్పి. చూసేకి వెళ్తే అప్పుడు వాళ్ళు వేరే మనుషులతో వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళంతా కలిసి వేరే ఎవరినో రౌడీల్ని వాళ్ళని వీళ్ళని పిలిపించి నన్ను కొట్టి నూగారండి బయటికి. నూగేశారు నన్ను బయటికి. వాళ్ళు నన్ను నూకేసినారంటే వాళ్ళు ఏందో ఆ బాబుకి చెయ్యాలా, నన్ను ఇరికిచ్చి నన్ను ఏమో చేయాలా అని చెప్పేసి మొత్తం ప్లానింగ్ తో చేస్తున్నారు. ఇదంతా మొత్తం ప్లానింగ్ తో చేస్తున్నారు. వరకట్నం కోసము అది కోసం దీనికోసము సైకో మొగుడు భార్యని హతం చేసినాడంటే 10 రోజులు నన్ను సైకో మొగుడు అయితే నేను నా పిల్లల దగ్గర డెత్లో ఎందుకుంటే హాస్పిటల్కి ఎందుకు పిలుచుకొని పోతా ఆయన. వాళ్ళు చేసింది మొత్తం వాళ్ళ అత్త వాళ్ళ అక్కను వాళ్ళ బావేనండి. మొత్తం చేసింది అంతా వాళ్ళే. వాళ్ళ అక్క నోట్లో వచ్చిన ప్రతి మాట అబద్ధం అండి. వీడియోలో రికార్డ్ చూసండి, ప్రతి మాట అబద్ధము. మొత్తం వాళ్ళే ఏదో ఆస్తి కోసము వీని చంపేస్తే ఆ బాబుని చంపేస్తే అంతా మేమే పెట్టుకోవచ్చు, అంతా మాకే ఉంటుందని చెప్పి చేసినారు అంతా మొత్తం ఇది. నాకు తెలిసి ఆ అమ్మాయి చనిపోలేదండి. ఆ అమ్మాయి చనిపోలేదండి, చంపేశారండి. ఆ అమ్మాయిని చంపేశారు. నేను చంపలే, నేను కొట్టాను మాత్రమే. నేను చంపేలా కొట్టలే, చనిపోయేలా నేను కొట్టలేదండి. హాస్పిటల్లో మొత్తం బాగుందని చెప్పారు వాళ్ళు. శవాన్ని ముందర పెట్టుకుని శవరాజకీయాలు చేశారండి వీళ్ళు. శవరాజకీయాలు చేశారు. మా ఇంటి దగ్గర పోయేసి వాకళ్ళు కొట్టి అక్కడ పోయేసి 30 లక్షలు డిమాండ్ చేశారు. మరి 30 లక్షలు 40 లక్షలు డిమాండ్ చేశారు. వాకళ్ళు కొట్టారు. ఇంట్లో 30 లక్షలు డిమాండ్ చేసి ఇల్లు రాపించుకున్నారండి. ఒక ఇల్లు రాపించుకున్నారు మొత్తం. డిమాండ్ చేసి శవాన్ని ముందర పెట్టుకుని ఫస్ట్ పూడ్చిన తర్వాత ఏమన్నా చేస్తే ఎవరన్నా చెప్పండి. శవాన్ని ముందర పెట్టుకుని శవం ఇంకా బూట్స్ లేకుంటే అప్పుడు పోయి డబ్బులు డిమాండ్ చేస్తారా వీళ్ళు? ఎలాంటి మనుషులు ఆలోచించండి ఒకసారి. ఎవరు తప్పు ఉంది? వాళ్ళ అమ్మ చెప్తున్నారు కదండి. వాళ్ళ అమ్మ చెప్తున్నారు కదా, మా పిల్లోడు నేను ఫోన్ లో మాట్లాడితే ఫోన్ పగలు కొట్టేశాడని చెప్పేసి. మీ అమ్మతో ఎందుకు మాట్లాడుతాను ఫోన్ లో అని చెప్పేసి. నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు పెళ్ళి 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి వాళ్ళ అమ్మ పక్కనే ఉన్నాను. వాళ్ళ అమ్మకి ఎక్కడ దూరం వేరే ఊర్లో కాపురం పెట్టలే, లేకుంటే వేరే ఏరియాలో కాపురం పెట్టలే అండి. జస్ట్ 50 మీటర్స్ అంతే వాళ్ళ ఇంటికి. ముందు వచ్చేసి స్టార్టింగ్ పెళ్లి అయితేనే 4-5 ఇయర్స్ వాళ్ళ అమ్మ ఇంటి పక్కనే ఒకే కాంపౌండ్ ఉన్నాం మేమంతా. నేను అలా చేయకుండా వాడిని అయితే వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మతో మాట్లాడదని చెప్పి పగలు కొడతానండి ఫోన్ నేను. 7 ఏళ్ళు మొత్తం వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నామండి మేము. 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది నాకు పెళ్ళి అయ్యి. 8 ఏళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాము. నాతో ఉన్న కాపురం కన్నా వాళ్ళ అమ్మతోనే ఎక్కువ పాప జతలో ఉంది తెలుసా మీకు? వాళ్ళ జతలోనే ఉంది. అది ఆ ఏరియా మొత్తం తెలుసు, పెనుగొండ మొత్తం తెలుసు. కానీ సోషల్ మీడియాలో సైకో భర్త భార్యని హతమార్చాడు, అది చేశాడు అని చెప్పేసి చెప్పారు. 7 ఏళ్ళ నుంచి నేను పెళ్లి అయినప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నానండి. ఎందుకంటే నేను ఆలోచించిన వాళ్ళ అమ్మకి ఎవరు చూసే వాళ్ళు లేరు. వాళ్ళ అన్నకి హెల్త్ బాగలేకుండా ముసలా అంతా ఉండి నేను చేసిండే దానికి నాకు ఇప్పుడు ఇది ఇస్తాను చూడండి. అది పెనుగొండ మొత్తం తెలుసు. వాళ్ళ అన్న చనిపోయా, వాళ్ళ అక్క చనిపోయా, లాస్ట్ నా భార్య చనిపోయా. ఇది మొత్తం ప్లాన్ తో చేసినారండి. ఆస్తి మొత్తం ముగ్గురికి రావాలా అని చెప్పేసి ప్లాన్ తో చేసినారు. నా పిల్లలకి నేను కూడా లేకుంటే ఇప్పుడు మాత్రం చిన్న పిల్లలు అండి వాళ్ళకి నేను లేకుంటే మాత్రం వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళు అడుగుతుంటారండి రోడ్లలో పోయేసి. నేను వాళ్ళ కోసం బతకాలా, నేను శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా పిల్లలతో నేను బతకాలా. వాళ్ళతో మాత్రం పెట్టకండి. నా పిల్లల్ని పెట్టినానండి నేను. వాళ్ళతో పిల్లలు ఉంటే మాత్రం నా పిల్లల్లో ఆ క్యారెక్టర్కే వస్తారండి. అలానే అయిపోతారు చిన్న పిల్లలు వాళ్ళు. ఇంతకు ముందు కేసు అయిందండి నాది. ఇంతకు ముందు కేసు అయింది, దిశా కేసు అని చెప్పేసి. జస్ట్ వాళ్ళే నాకు ఇంకా కారంపూడి కన్నులో కేసి కొట్టారండి. నేను అప్పుడు ఏం చేయలే. నా మీద మొత్తం రివర్స్ ఇప్పుడు ఎట్లా పెట్టారండి కేసు, సేమ్ కేసెస్ మొత్తం.
వడకట్నం కోసం అడుగుతున్నాడు, ఇది కేసు అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ కేసు పెట్టినా గానీ మళ్ళీ నా భార్య నా దగ్గర వచ్చి ఇది చేసింది. అంటే నేను మళ్ళీ కలిసిపోయినాము, అంత పెద్ద కేసు అన్ని మాటలు మాట్లాడినా గానీ నేను ఎప్పుడు ఏంది చేయలేదండి ఆ అమ్మాయికి. నేను ఎందుకు ఇట్లా పెట్టినా, అబద్ధాలు పెట్టినా అడగలేదు ఎప్పుడు. కానీ ఇప్పటికీ ఆ కేసు నాకు అట్లే ఉంది. కానీ ఆ కేసు పెట్టి నాకు నెలకి మేము ఇద్దరు కలిసిపోయి మేము ఇద్దరు కాపురం చేసినాం. మళ్ళీ పోలీసులు ఏం చెప్తారు తెలుసా అండి, ఆ టైంలో ఏమి బావే పెట్టుకున్నాడేమో ఆ అమ్మాయికి, ఏమంత సపోర్ట్ వస్తున్నాడు అని చెప్పారండి. కానీ ఆ మాటకు కానీ అడగలే ఆ అమ్మాయికి, ఏంది నేను ఇది చేయలే. పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చిందంటే ఇంకా నాకు డౌట్ రాదండి. పోలీసు వాళ్ళు డైరెక్ట్ ఎస్ఐ చెప్పారు, చూడు నీ ఏమన్నా నీ బాబాయ్ పెట్టుకున్నాడు అంత సపోర్ట్ వస్తున్నాడు అది ఇది అని చెప్పేసి. కానీ నేను ఆ మాటకు కానీ వదిలేసా నీలే అని చెప్పేసి. వాళ్ళ సొంత బాబాయ్ పెట్టుకున్నాడు అని చెప్పేసి అంత టాక్ అండి ఊర్లో. నేను ఆ డౌట్ తో వచ్చి నేను చంపాలని కొట్టలేదండి, నేను చంపాలని కొట్టలేదు. జస్ట్ నేను ఒక భయం ఉండాలని చెప్పి రాడ్తో కొట్టానండి. రాడ్తో కొట్టా, కానీ ఆ రాడ్తో అంత దెబ్బ తగలేదండి. ఆ రాడ్తో దెబ్బ తగలే అంత రాడ్తో. అది వీళ్ళే ఏదో చేశారండి. ఆ డౌట్ తో నేను చంపలేదు. చంపాలనుకుంటే నేను హాస్పిటల్ పిలుచుకోమని కాదు, అడ్మిట్ చేసేవాడిని కాదు, బతికేయాలని చెప్పి అనుకునేవాడిని కాదు. నా వీడియో హాస్పిటల్లో ఉండే వీడియో కానీ మీకు సెండ్ చేస్తాను, చూడండి ఒకసారి. అంతా వాళ్ళు ఫేవర్ గా అంతా చెప్తున్నారు కదా, వాళ్ళమ్మ పగలు కొట్టేసింది ఫోన్, వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా వాళ్ళ అమ్మకి ఇది చేయకుండా చేస్తున్నాడు అని చెప్పేసి. పెళ్లి అయినప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టలేదండి, మా అత్తోళ్ళ ఇంట్లోనే పుట్టారు. ఇద్దరు పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పుడు ఏజ్ వరకు వాళ్ళు మా అత్తోళ్ళ ఇంట్లోనే పెరిగారు, మా అత్తోళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఎవరండి చెప్పారు, ఎవరు పెట్టుకుంటారండి అట్లా? ఎవరు ఉంచుతారు ఇంటి దగ్గర? అత్తోళ్ళ ఇంటి దగ్గర ఉంచుతాడు ఎవడన్నా? నేను ఉంచానండి, బాగా చూసుకోవాలని చెప్పేసి. వాళ్ళ అమ్మకి చూసుకోవాలా, ఈ అమ్మ బాగుండాలా, హ్యాపీగా ఉంటుంది అని చెప్పి. ఇది మొత్తం ఆస్తి కోసం చేశారండి. ఇది మొత్తం ప్లానెడ్ గా చేశారు. ఇదంతా మొత్తం ప్లాన్. ఇది ఈ న్యూస్ లో వచ్చినదంతా ఫేక్. ఇది మొత్తం ప్లాన్ తో నన్ను ఇది చేసి నేను ఇట్లా కొట్టింది నేనే కాబట్టి నా మీద వస్తుంది చచ్చిపోయినా గానీ అని చెప్పేసి వీళ్ళే ఏమో అదివేసినారు ఉన్నారంటే, అదివేసినారు గొంతు అదివేసినారు వీళ్ళే. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు వీళ్ళ నుంచి మా ఇంట్లో వీళ్ళ అక్క వీళ్ళ బావ అంతా కలిసి మా ఇంట్లో వాళ్ళకి సోషల్ మీడియాలో అంతా నన్ను గబ్బు లేపేశారండి. అసలుకి బయటికి రావాలన్నా సిగ్గు అవుతుంది అసలుకి. అందుకే నేను పోలీస్ స్టేషన్ లో పోయి సరెండర్ అవ్వాలనుకుంటున్నాను. నేనేమన్నా చనిపోతే మాత్రము, ఎక్కడనగా నేను చనిపోతే మాత్రము వీళ్ళే బాధ్యులు. వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళే బాధ్యులు. మా ఇంట్లో వాళ్ళు నన్ను వదిలేశారు, ఎవరు నన్ను పట్టించుకోవడంలో వీళ్ళు చేసిన పనికి.